హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంఎఫ్ఎల్ సిస్టర్స్. సాటర్డే రోజు అరౌండ్ 6కి షిరిడీకి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సరే టికెట్స్ చూస్తే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా 11 బస్కి బుక్ చేసుకున్నా, స్టోర్ క్లోజింగ్ టైంకి వెళ్ళొచ్చు అని. షిరిడీ అంటే చాలా మందికి వెళ్ళే ప్లేసే, కానీ అక్కడ ఎక్కువ మోసాలు ఉంటాయి. నేను 1, 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అవన్నీ మీకు చూపిద్దాము. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తుంటే యూజ్ అవుతుంది అని మెయిన్ ఫోకస్ తోటి ఈ వీడియో తీస్తున్నా. అలాగే సోలో ట్రావెలర్స్కి కూడా హెల్ప్ అవుతుంది కదా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే చాలా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. ప్యాకింగ్, బస్ జర్నీ ఇదంతా షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టేసా కదా. సో, బస్ దిగినప్పటి నుంచి ఈ వీడియోలో మిగతాదంతా కవర్ చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ప్రైవేట్ ట్రావెల్స్‌కి మోస్ట్‌లీ హోటల్స్‌తో టై అప్ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఏదో ఒక హోటల్ దగ్గరే ఆపుతారు బస్సు. షిరిడీలో. సోలోగా ట్రావెల్ చేసే వాళ్ళకి రూమ్ అవసరం లేదు కదా. సో, అదే హోటల్‌లో ఫ్రెష్ అప్ అవ్వడానికి కామన్ రూమ్స్ తీసుకున్నా. ఇది నాకు రూ. 50 చార్జ్ చేశారు. హార్డ్‌లీ ఒక 1 అవర్ కూడా ఉంటామో, ఉండమో కదా. సో, ఇది సరిపోతుంది. ఇంక ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యా. చూడండి, బయటకి రాగానే ఫ్రీగా టెంపుల్ దగ్గరికి డ్రాప్ చేస్తాము అని ఇలాంటి వాళ్ళు ఉంటారు. హోటల్ వాళ్ళే అని చెప్తారు. అవసరం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పండి. ఎందుకంటే మోస్ట్‌లీ అన్నీ ఒక 1 కిలోమీటర్ అటు ఇటులోనే ఉంటాయి. ఒకవేళ మీకు రూట్ తెలియకపోయినా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకు వద్దని చెప్తున్నా అంటే, డ్రాప్ ఫ్రీగానే చేస్తారు. కానీ వాళ్ళ షాప్ ఒకటి ఉంటుంది. అక్కడ ప్రసాదాలు కొనమని ఫోర్స్ చేస్తారు. సరే, ఎక్కడైనా కొనాల్సిందే కదా అని తీసుకున్నారా, అంతే. వాళ్ళు ఎక్కువ బిల్ చేస్తారు. చచ్చినట్లు పే చేయాలి. ఎందుకొచ్చింది చెప్పండి అదంతా? మేము ఒకసారి ఇది ఎక్స్‌పీరియన్స్ చేసాం లాస్ట్ టైమ్. అందుకే ఈసారి డ్రాప్ చేస్తాము అంటే ఫ్రీగా, లేదు నేను మీ షాప్‌లో ఏం కొనను, నాకేం వద్దు అని చెప్పిన. ఇంక వాళ్ళే వెళ్ళిపోయారు. అలా నడుస్తూ ఉంటే ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. లాకర్స్ కావాలా? ప్రసాదం కావాలా? ముందుకు వెళ్తే ఉండదు అని. నమ్మకండి, టెంపుల్‌లో అన్నీ ఉంటాయి. సాయిబాబాకి రోజెస్ అంటే ఇష్టం కదా. తీసుకొని వెళ్తారేమో 10-20 రూపీసే కదా అని. అస్సలు తీసుకోకండి. అవి లోపలికి తీసుకొని వెళ్ళనివ్వరు. టెంపుల్ ముందు రాసి ఉంటుంది కూడా, కొబ్బరికాయలు, పువ్వులు ఇలాంటివి ఏమి లోపలికి అలౌడ్ కాదు అని. ప్రసాదం కూడా. చెప్పడం మర్చిపోయా, మీరు హోటల్స్‌లో కాకుండా ఫ్రెష్ అవ్వాలి అనుకుంటే టెంపుల్‌లో కూడా ఉంటాయి. అక్కడైతే 5-10 రూపీస్ పర్ పర్సన్‌తో అయిపోతుంది. కానీ అది కామన్ ఏరియాలో. హోటల్‌లో అయితే మీకు కొంచెం సెపరేట్ స్పేస్ ఉంటుంది. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయినా, ఏమన్నా హెల్ప్ కావాల్సొచ్చినా హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. లేదా అక్కడ ఉన్న టెంపుల్ సెక్యూరిటీని కానీ, పోలీస్ వాళ్ళని కానీ అడగండి. లోకలైట్స్‌ని వద్దు. లాకర్స్ ఉండవు అని చెప్తారు, కానీ టెంపుల్‌లో ఉంటాయి. ఫ్రీ లాకర్స్, చెప్పల్ అండ్ మొబైల్‌కి సెపరేట్‌గా ఉంటాయి. గేట్ నంబర్ 5 ఆపోజిట్‌లో ఇవన్నీ. ఇది ఒక హెల్ప్ సెంటర్ అనమాట. అక్కడ పోలీస్ వాళ్ళుంటారు. వాళ్ళు చెప్తారు ఏమన్నా మనకి డైరెక్షన్స్ కావాలి అంటే. నేను టికెటొచ్చేసి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా. రూ. 200 దర్శన్ టికెట్. మీరు ఒకవేళ కావాలి అంటే డైరెక్ట్ గేట్ నంబర్ 6కి వెళ్ళి, ఆ లోపల కౌంటర్ ఉంటది. మీరక్కడ లైన్‌లో నించొని తీసుకోవచ్చు టికెట్. దారంతా ఇలా అమ్ముతూనే ఉంటారు. కవర్స్ అని, సాయిబాబా విగ్రహాలని, పూలని, కొబ్బరికాయలని. లోపల మళ్ళీ దొరకవు అని చెప్తారు. అదేమి నమ్మకండి. లోపల అన్నీ ఉంటాయి. అండ్ మీకు కావాల్సినవన్నీ అక్కడ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొబ్బరికాయలు అవన్నీ నేను చెప్పాను కదా, తీసుకెళ్ళనివ్వరు లోపలికి అని. మీరక్కడ కొన్నా కానీ అక్కడ పడేయడం తప్పితే ఇంకేం ఉండదు. స్టార్టింగ్‌లోనే లోపలికి కూడా తీసుకెళ్ళనివ్వరనమాట. గేట్ నంబర్ 5 వచ్చేసి ఈ సాయి నైవేద్యం ఆపోజిట్‌లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ సాయి బిగ్ బజార్, సాయి నైవేద్యం ప్యూర్ వెజ్, దీని ఆపోజిట్‌లో మనకి గేట్ నంబర్ 5 ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే మనకి చెప్పుల స్టాండ్, మొబైల్ లాకర్ ఇవన్నీ ఉంటాయి. ఈ చెప్పుల స్టాండ్ నుంచి అలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఈ క్లాక్ రూమ్ వస్తుంది. ఇక్కడ మీరు బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ఈ క్లాక్ రూమ్ కూడా వచ్చేసి ఫ్రీ అనమాట. టెంపుల్‌లో ఎవరైనా ఫ్రెష్ అవ్వాలి అనుకున్న, వాష్‌రూమ్స్‌కెళ్ళాలి అనుకున్న ఇక్కడుంటుంది. హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయి. చెప్పాను కదా, రూ. 5 పర్ పర్సన్ అంట టెంపుల్‌లో అయితే. నేను టెంపుల్‌లో ఫ్రెష్ అవ్వకుండా రావడం ఎందుకు అని చెప్పేసి బయట హోటల్‌లోనే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. నా బ్యాగ్ ఇక్కడ డిపాజిట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మొబైల్ కూడా డిపాజిట్ చేస్తున్నాను. కానీ వీడియో కంటిన్యూ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ముందుంది, స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం బాగా అయింది. హారతి టైంకి లోపలున్నా. అందుకే 1 ½ అవర్ పట్టింది. త్వరగా ఏమైనా తినేసి శనిశంగనాపూర్‌కి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా అన్నదాన సత్రాలుంటాయి. అలాగే టెంపుల్ వాళ్ళది కూడా ఉంటుంది. కానీ నేను శనిశంగనాపూర్ వెళ్ళాలి. పైగా రిటర్న్ కూడా ఇవాళే కదా అని ఇంకా టెంపుల్ ఎదురుగానే ఏదో ఒకటి తినేద్దాము అని అనుకున్నా. అందులోనూ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు కదా. ఇంకా ఆకలేసేస్తుండింది. త్వరగా చేసేయాలి అని చెప్పి ఏదో ఒకటి ఆర్డర్ చేద్దామని ఇక్కడ కూర్చున్నా. మరి మహారాష్ట్ర వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఫేమస్ ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. అందుకే పావ్ బాజీ అండ్ టీ తీసుకున్నాను.
శనిశింగణాపూర్‌కి ఇక్కడ నుంచి ట్రావెలర్స్ ఉంటాయి. 200 తీసుకుంటారు టు అండ్ ఫ్రో. అదే వన్ సైడ్ అయితే 150 తీసుకుంటారు. ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి నేనెక్కిన ట్రావెలర్ ఇంకా ఫుల్ అవ్వలేదనమాట. ఇంకా అతను అలా గంటకు పైగా అటు ఇటు తిప్పి వెయిట్ చేయించాడు. ఎవరో ఒకరొస్తారు బస్ ఫుల్ అవుతుంది అని. కనిపిస్తుంది కదా టెంపుల్. ఇక్కడ ఇంకొక మోసం అనమాట. లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్‌కి మీరు బాబాకి ఫోటోస్‌తోటి పెట్టి పూజ చేయాలి అని చెప్పి తన దగ్గర నుంచి 500 తీసుకున్నారు. ఆ ఫోటోస్ ఏంటి అంటే మనం చిన్న క్యాలెండర్స్ ఉంటాయి కదా! వాడతాము దేవుడి ఫోటోస్ ఉండి. అవన్నమాట. వాటి కోసం 500 తీసుకొని అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టారు. లోపల టెంపుల్ అని చెప్పి. సో, అందుకని ఇక్కడ స్పెసిఫిక్‌గా రాసారు. మేము ఎలాంటివి యూజ్ చెయ్యము అన్నట్లు సైన్ బోర్డ్. అండ్ చూడండి ఇదే ఆ టెంపుల్. వాళ్ళకి కొంచెం అమాయకంగా కనిపిస్తే ఇంకా ఏదో ఒక రకంగా మోసం చేయాలి అని చూస్తారు. సో, జాగ్రత్తగా ఉండాలి. కనిపిస్తుంది కదా! బీఎస్ఎన్ఎల్ ఆఫీస్. నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు మేము, మా అత్తయ్య వాళ్ళు అందరము షిరిడీ వచ్చినప్పుడు కార్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేకుండే చాలా రష్ ఉండింది. సో, మా డ్యాడీ ఎళ్లి లోపల మాట్లాడి బీఎస్ఎన్ఎల్ ఐడీ కార్డ్ చూపిస్తే లోపల పెట్టిచ్చారనమాట. నాకిది చూడగానే అది గుర్తొచ్చింది. మేమెప్పుడు వెళ్ళినా కనీసం 10 మందికి తక్కువ కాకుండా వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా కానీ. ఈసారి ఫస్ట్ టైమ్ నేను ట్రావెల్ చేస్తున్నాను. మీలో ఎంతమంది బయటికి వెళ్తే ఇలా స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేస్తారో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది ఒస్తారో. నేనైతే ఏమి తీసుకోను. ఎందుకంటే అక్కడ ఎక్కువ రేట్ చెప్తారని. సో, ఇదే అన్నమాట మా ట్రావెలర్ చూడండి ఎంత సేపటికి ఇంకా ఫుల్ అవ్వలేదు. తను ఎంత సతాయించాడంటే మీరెవరైనా సేమ్ డే రిటర్న్ వెళ్ళేవాళ్ళుంటే ఆల్రెడీ బయట మాట్లాడుకొని అందరూ కలిసి ఒక ట్రావెలర్‌ని బుక్ చేసుకోండి. లేదా చిన్న వెహికల్స్ ఏమన్నా ఉంటే దాన్ని తీసుకోండి. ఎందుకంటే వీళ్ళని నమ్ముకుంటే మీరు టైంకి రిటర్న్ రాలేరు ఖచ్చితంగా. అబ్బా! సాయిరామ్ స్టార్ట్ చేసాడా అనుకుంటే అతనొచ్చేసి టెంపుల్ చుట్టూ రౌండ్‌లు కొడుతున్నాడు. ఇంకెవరన్నా ఎక్కుతారేమో అని. కానీ చూడండి మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది జనాలు లేరు. అయినా కానీ తను వినకుండా మమ్మల్ని వెయిట్ చేయించి మా అందరికి చాలా చిరాకు తెప్పించాడు. ఫైనల్‌గా ఇలా బస్సయితే ఫుల్ అయిపోయింది. బస్‌లో సూరత్ నుంచొచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర నుంచొచ్చిన వాళ్ళు అండ్ పంజాబ్ నుంచొచ్చిన వాళ్ళు ఇలా చాలామందున్నారు. బోర్డ్ గమనించారా? బివేర్ ఆఫ్ చైన్ స్నాచింగ్. తెలుగులో కూడా రాసుంది. తెలుగులో, ఇంగ్లీష్‌లో అలాగే హిందీలో. అంటే తెలుగు వాళ్ళు అంత ఎక్కువ మంది వస్తారనో, లేకపోతే అంత ఎక్కువ మంది పోగొట్టుకుంటారనో నాకు తెలీదు కానీ, నేను ఈ తెలుగులో బోర్డ్స్ మాత్రం చాలా దగ్గర చూసాను. ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ రావాలని చెప్పి దారంతా కూడా వీడియో తీశాను. లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తే మాత్రం ఐ యామ్ సో సారీ అండి. ఇలా అవుతుందనే నేను నైట్ 8:45కి రిటర్న్ బస్ బుక్ చేసుకున్నాను. అంటే 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ లేట్ అయితే కొంచెం ఒకవేళ మనకి లేట్ అయినా కానీ అందుకోవచ్చు కదా అన్నట్లు. ఇది హోల్‌సేల్ ప్రసాదం మార్కెట్. దీని ఎదురుగానే మనకి ఫుడ్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఈ పంజాబ్ అంకుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు అతనితోటి. స్టార్ట్ చేస్తావా దిగిపోవాలా మేమందరం కలిసి అని. ఫైనల్లీ ఆ అంకుల్ పుణ్యమా అని చెప్పి స్టార్ట్ అయింది బస్సు. దారంతా చాలా బావుండింది. క్లైమేట్ చూసారు కదా ఎంత బావుందో. ఈ దారంతా ఇలాగే ఉంటుందనమాట. క్లైమేట్ బావుంది. మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాము అనుకునే టైంకి కరెక్ట్ పోలీస్ వాళ్ళు ఆపారు. ఇతనికి పెండింగ్ చలాన్స్ చాలా ఉన్నాయంట. సో, అతను అరగంట సేపు గొడవ పెట్టుకొని ఇంక లాస్ట్‌కి ఇట్లా కాదని చెప్పి మేమందరం దిగి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇంక అతన్ని స్టార్ట్ చేయించాము. ఇక్కడ చెరుకు గడలు ఎక్కువ పండుతాయి కదా! సో, దారంతా మీకు ఈ గానుగలు కనిపిస్తాయి. ఫ్రెష్‌గా చెరుకు రసం తీస్తూ. మీరు ఒకవేళ పర్సనల్ వెహికల్‌లో వెళ్తుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. అన్నట్టు మీకు ఇంకో విషయం తెలుసా? శనిశింగణాపూర్‌లో అంట ఇంతకుముందు ఏ ఇంటికి డోర్స్ ఉండేవి కాదంట. అలాగే ఓపెన్ ఉండేవంట. శనిదేవుడంటే వాళ్ళకంత భయమంట. మీరు అబ్జర్వ్ చేసారా? ప్రతి నవగ్రహాల దగ్గర హనుమంతుడుంటాడు. అలాగే హనుమంతుడి బ్లెస్సింగ్స్ ఉంటే శనిదేవుడు మనల్ని ఏమి చేయలేడంట. ఎందుకో తెలుసా? దానికి ఒక స్టోరీ ఉంది. దారిలో చెప్తా వినండి. రావణాసురుడు తన కొడుకు పుట్టే టైంకి అమరత్వం పొందాలి అంటే గ్రహాలన్నీ అనుకూలించాలి అని వాటిని శాసిస్తాడు. కానీ అదే టైంకి శని 11వ ఇంటి నుండి 12థ్ హౌస్‌కి మూవ్ అవుతాడంట. దానివల్ల రావణాసురుడికి కోపం వచ్చి శనిదేవుడిని బంధిస్తాడంట. కొన్నాళ్ళకి సీతాదేవి కోసము లంకకు వెళ్ళిన హనుమంతుడు శనిదేవుడిని విముక్తుడిని చేస్తాడంట. సో, ఆ గ్రాటిట్యూడ్‌తో ఏం కావాలి అంటే, నా భక్తులని నువ్వు హర్ట్ చేయకూడదు అని చెప్పాడంట. సో, రావణాసురుడి బందీ నుండి విముక్తుడైన మన
శనిదేవుడు హనుమంతుడికి ఆ వరం ఇచ్చేసాడంట. చూసారా టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనము శని కిట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. కిట్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ కూడా మీరు అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 100 అంటారు, 250 అంటారు, 500 అంటారు చాలా చెప్తారు. నాకు జస్ట్ ఆయిల్, క్లాత్, నువ్వులు చాలు అంటే 100 రూపీస్‌కి బుట్ట ఇచ్చారు. దీంట్లో పూలు ఇంకా మిగతా సామాన్లున్నాయి. మనం అవన్నీ లోపలికి తీసుకెళ్ళినా కానీ అన్నీ లోపలైతే డైరెక్ట్‌గా వేయలేము. చూపిస్తాను చూడండి దర్శనం మొత్తము. మీరొక 1 ఇయర్ బ్యాక్ వెళ్ళుంటే ఎంట్రన్స్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి మారింది. అలా లోపలికి వెళ్తుంటే శనిదేవుడివి చాలా కటౌట్స్ కనిపిస్తున్నాయి. అంటే సీరియల్ ఒచ్చేది కదా! ఇంతకుముందు కటౌట్స్ అన్నమాట. అలా కొంచెం నడుస్తూ వెళ్తే మీకు టెంపుల్ అయితే వస్తుంది. జస్ట్ ఎంట్రన్స్ మార్చారంతే. టెంపుల్ అయితే అక్కడే ఉంటుంది. మీరు అండర్ పాస్ నుంచి అలా వెళ్తారనమాట. టెంపుల్ చూడండి ఎంత బావుందో! చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఎవరైనా ఇక్కడ పూజ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఆయిల్ అమ్ముతారు లోపల. ఇక్కడ రికార్డ్ చేయకూడదు అని బోర్డయితే ఉంది. బట్ నేను మీ అందరి కోసం రికార్డ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకండి ఇంకొంసేపే. ఎంట్రన్స్‌లో ఇట్లా 2 స్తూపాల్లాగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. మనం తీసుకొచ్చిన కిట్‌లో ఆకులు, కొబ్బరికాయ అవన్నీ ఇక్కడే మన చుట్టూ అలా 3 సార్లు తిప్పి ఇక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళందరూ. దాని తర్వాత మిగతా సామాన్లేవైతే ఉన్నాయో ఆ రెస్పెక్టివ్ బుట్టల్లో ఏస్తున్నారు. ఒకవేళ మనం అన్నీ కలిపేసినా కానీ వాళ్ళే చెప్తున్నారు దేని దాంట్లో ఎయమని చెప్పేసి. సో, నేను ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఆయిల్ ఒక్కటి తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను. ఎవరికైనా శని దోషాలుంటే ఇక్కడికి వెళ్ళమని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ, నేను ఇద్దరు, ముగ్గురు దగ్గర విన్నాననమాట పూజారుల దగ్గర. కాళహస్తిలో ఎలా రాహుకేతు పూజలు చేసుకుంటామో, ఇక్కడ కూడా అలాగే శని దేవుడికి పూజలు చేస్తారంట. మొత్తానికి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనము ఆయిల్ ఇందులో వేస్తే అది ఫిల్టర్ అయ్యి పైన శని దేవుడికి అలా అభిషేకంలా పడుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఎవరైనా అభిషేకం చేయించుకోవాలనుకుంటే ముందే టికెట్ తీసుకొని పైనకి వెళ్లి అభిషేకం చేయొచ్చు. కాకపోతే మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మీరింతవరకు కంటిన్యూ చేశారు వీడియో అంటేనే నాకు తెలిసి మీకు వీడియో నచ్చుంటుంది కదా! ఎక్కడో ఒక దగ్గర. సో, లేట్ చేయకుండా ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలని నాకు మోటివేషన్ ఒస్తుంది కదా! మీలో ఎంతమంది ఈ టెంపుల్‌ని ఆల్రెడీ విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా! హనుమంతుడి స్టోరీ. హనుమంతుడు ఇక్కడున్నారు చూడండి. దర్శనం అయిపోయింది కదా అని స్కిప్ చేసేయకండి. ఆగండి. నవగ్రహాలకి అతి పెద్ద స్తూపాలు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దర్శనం బా అయిందా? చూడండి మీకోసమే చాలా జూమ్ చేసి తీశాను. 2 టైమ్స్ దర్శనం చేసుకోవాల్సొచ్చింది. అండ్ ఈ టెంపుల్‌లో ఈ బర్ఫీ, కోకోనట్ బర్ఫీ ప్రసాదం అన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. కూర్చోడానికి గార్డెన్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకొక పెద్ద పిల్లర్ కనిపిస్తుంది చూడండి. అది శని దేవుడిదనమాట. అంటే నవగ్రహాల్లో మిడిల్‌లో శనిని ప్లేస్ చేసిన వచ్చేయండి అది కూడా చూపిచ్చేస్తాను మీకు. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం. నేనైతే నవగ్రహాలకి ఇంత పెద్ద స్పేస్ ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చాలా మంచిగా అనిపిచ్చింది. ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరం. 2 సార్లు దర్శనం చేసుకున్నా. ఒకసారి నాకు, ఒకసారి మీకోసము. అదే మీకు చూపించడం కోసం వీడియో తీశా కదా! దానికి. మొత్తానికి ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది. ఇంక రిటర్న్ స్టార్ట్ అవుతున్నా. నా బస్‌కి ఇంకా 3 అవర్స్ టైమ్ ఉంది. సో, 2 అవర్స్ పడుతుంది కదా! ఎళ్ళిపోవడానికి. 1 ½ అవర్ టు 2 అవర్స్ వెళ్ళిపోవచ్చులే అనుకున్నా. కానీ తీరా ఎళ్లి చూస్తే అక్కడ డ్రైవర్ రాలేదు. చాలా సేపు అతన్ని వెతికి, వెతికి, వెతికి ఇంకా ఫైనల్‌గా అయితే స్టార్ట్ చేశాడు. కరెక్ట్ టైంకొచ్చాము షిరిడీకి. షిరిడీ అనే కాదు మీరు బయట ఎక్కడైనా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు సింగిల్‌గా ట్రావెల్ చేస్తున్నప్పుడు రెస్ట్ రూమ్స్‌కి ఎలా వెళ్ళాలి అంటే ఇట్లా డామినోస్ కానీ, మెక్‌డీ కానీ అలా ఏదైనా బ్రాండ్స్‌వి ఫుడ్ అవుట్‌లెట్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళిపోండి. ఎందుకంటే మీరక్కడ ఫ్రీగా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ లగేజ్‌కి సెక్యూరిటీ కూడా ఉంటుంది. రిటర్న్ బస్ నాది 8:45కి. కానీ నేను ఆ రోజు బస్ ఎక్కలేదు. ఎందుకెక్కలేదు? ఏమైంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్‌లోడ్ చేయగానే.